సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బెగ్ సాయిబాబా అంతర్వాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బాబా గారు ఈరోజు ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి. నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి. వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇందులో ఉన్న ఒక అంకె అయితే తాకు. నీకు ఎవరి వల్ల అదృష్టం కలగబోతుందో, ఎవరి వల్ల నీకు హాని జరగబోతుందో, ఎవరి వల్ల నీకు నష్టం కలగబోతుందో నీకు తెలియని కొన్ని రహస్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి బిడ్డ. అదేంటో నేను చెప్తాను, ముందుగానే నీకు నేను తెలియజేస్తాను. నేను చెప్పినట్టుగానే నువ్వు చేసావు అంటే నీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ. దానికి నువ్వు ఇందులో ఉన్న ఒక అంకె అయితే తాకు. నువ్వు తాకిన అంకె బట్టి నీకు నేను సమాధానం చెప్తాను బిడ్డ. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు. అది నీ జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచిది కాదు బిడ్డ. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నీకు ఏ చిన్ని హాని కూడా జరగకుండా ఉండడం కోసం ఏ రోజుకి ఆ రోజు నా సందేశం మొత్తం నీకు ముందుగా పంపిస్తున్నాను. ఎందుకంటే నీకు ఎటువంటి చిన్న కష్టం రాకుండా ఉండడం కోసం. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో అయితే ఒక అంకె అయితే తాకండి. బాబా గారు మీకు ఇస్తున్న సమాధానం ఏమిటో శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా వినండి. ఎందుకంటే మన బాబా గారు మనకి చెప్పే ముఖ్యమైన మాటలు మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి. ముందుగానైతే మనం 1వ నంబర్ తాగిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, కొంతమంది స్నేహితుల వల్ల నువ్వు ఇప్పటిలో చాలామంది ద్వారాగా మోసపోయావు. ఇకపైన కూడా మోసపోయే అవకాశం ఉంటుంది బిడ్డ. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అందులో ఉన్న కొంతమంది స్నేహితుల వల్ల అయితే నువ్వు కోరుకున్నది సాధించడానికి నీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న స్నేహితుల్లో కొంతమంది నీ దగ్గరున్న ధనం చూస్తున్నారు, ఇంకొంతమంది నీ దగ్గరున్న మంచితనం అయితే చూస్తున్నారు. వారు ఎవరో ఏంటో నీ మంచి మనసుతో ఆలోచించు. నీ కళ్ళతో కాదు బిడ్డ, నీ కళ్ళు ఒక్కొక్కసారి నిన్ను మోసం చేస్తూ ఉంటాయి. కాబట్టి నీ మంచి మనసుతో ఆలోచించావంటే ఎవరు సరైన వాళ్ళు, ఎవరు తప్పుడు దారిలో వెళ్తున్న వాళ్ళు, ఎవరు నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నీ మనసుకు నీకే తెలుస్తుంది. నీ డబ్బును చూసి నీతో స్నేహం చేసే వాళ్ళతో నువ్వు ఉండడం వల్ల ముందు కూడా నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులు అంటే కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం వాళ్ళ వల్లే. ఇంకొంతమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నావు అంటే కనుక వాళ్ళ కష్టాలను కూడా వాళ్ళు పక్కన పెట్టి ముందు నీకు సహాయం చేయాలని చూస్తారు. వాళ్ళు ఎవరో కాదు, నీ స్నేహితుల్లో కొంతమంది ఉన్నారు. అది నీ మనసుకి కూడా కాస్తంత తెలుసు. కానీ నువ్వు చెడ్డవాళ్ళని కూడా నువ్వు నమ్ముతున్నావు బిడ్డ. అది ఎవరో ఎటువంటి వాళ్ళో తెలుసుకో. అది తెలుసుకోవాలి అంటే నీకు నేను ఒక చిన్ని మార్గం చెప్తా. అదేంటంటే, నీకు ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చిందని చెప్పి చూడు. ఆ కష్టం నువ్వు వాళ్ళకి చెప్పు చూడు. వాళ్ళు నీ కష్టాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టే నీకు ఎవరు మంచి స్నేహితులు, ఎవరు చెడ్డవాళ్ళు అన్నది నీకు ఇట్టే తెలిసిపోతుంది బిడ్డ. ఫ్రెండ్స్, 1వ నంబర్ తాగిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి. అలాగే ఇప్పుడు 2వ నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు ఏదైనా సరే, ఎవరైనా సరే బాధల్లో ఉన్నారని నీకు తోచినంత వరకు ఎప్పుడైనా నువ్వు సహాయం చేస్తే వాళ్ళ నుండి నువ్వు వేరే విధంగా ఎక్కువగా ఆశించకూడదు. ఎవరికి నువ్వు ఎటువంటి సహాయం చేసినా సరే మనస్ఫూర్తిగా చెయ్యు. ఆ సహాయంలో నేను ఎప్పుడూ కూడా ఉంటాను. నువ్వు మంచితనంతో, నువ్వు ఓర్పు సహనంతో ఇప్పటి వరకు వేచి ఉన్నావు.
ఎందుకంటే నాపై నీకు నమ్మకం ఉంది కాబట్టి ఏ రోజుకైనా సరే నా బాబా నాకు అంత మంచే చేస్తాడు అన్న నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ. తప్పకుండా నీకు నేను మాట ఇస్తున్నాను. తప్పకుండా నువ్వు కోరుకున్నది నువ్వు సాధిస్తావు. నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది బిడ్డ. నువ్వు కోరుకున్నది జరగడం కోసం నీకు ఈ మధ్యన చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి కదా, అవి ఏమాత్రం కూడా వాటిని చూసి నువ్వు చింతించకు. నువ్వు ఏదైనా సరే చెయ్యాలి అన్న పట్టుదలతో ముందడుగు వెయ్యు. తప్పకుండా విజయం సాధిస్తావు. దేనికైనా నువ్వు భయపడి ఏదైనా చేసే ముందు ఆలోచిస్తూ వెనకడుగు వేశావు అంటే ముందు ముందు చాలా కష్టాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి కష్టం రాకుండా కూడా నేను నీకు చూసుకుంటాను. ముందుగానే నీకు నేను హెచ్చరిస్తున్నాను బిడ్డ. ఏదైనా పని చేసేటప్పుడు కూడా ముందుగా వినాయకుడిని తలుచుకొని పని మొదలుపెట్టు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో కూడా తప్పకుండా మార్పు వస్తుంది. నువ్వు వాళ్ళ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నావో త్వరలో వాళ్ళు కూడా నిన్ను అంతలా ఇష్టపడతారు. నీ కోసం వాళ్ళు వెతుక్కుంటూ మరీ వస్తారు. నేను చెప్తున్నాను కదా బిడ్డ, నేను మాట ఇస్తున్నాను. నువ్వు నీకున్న నమ్మకం అనేది కోల్పోకు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. ఫ్రెండ్స్, 2వ నంబర్ తాకిన వారికి బాబాగారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నంబర్ తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం. బిడ్డ, నువ్వు ఇంతకుముందు కొంతమందికి ధనం నుంచి సహాయం చేశావు. ఆ ధనం నీకు రావట్లేదని సరే దిగులు చెందకు. ఆ ధనానికి 10 రెట్లైన ధనం నీకు నేను కలిగిస్తున్నాను. నీకు ఒక మార్గం అనేది నీకు నేను చూపించే ఉంచాను బిడ్డ. ఆ మార్గంలో నువ్వు వెళ్ళావు అంటే తప్పకుండా నువ్వు కోరుకున్న దానికి మించి ధనం అనేది నీకు రాబోతుంది. ఆ ధనం వచ్చిన తర్వాత నీకు అహంకారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు. ఆ ధనం నుండి కొంతమందికి సహాయం చేయాలని చూడు. తప్పకుండా నువ్వు అనుకున్న పని ఇంకా తొందరగా అవుతుంది. నీ మనసులో ఉన్న చిన్న చిన్న చికాకులు, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెడితేనే నువ్వు కోరుకున్నది సాధించగలవు. నువ్వు కోరుకున్నది సాధించడానికి నీకు కొంతమంది స్నేహితుల నుండి సహాయం అయితే అందుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే కనుక కొంత చికాకు అనేది ఉంటుంది. ఎవరు ఏ విధంగా నిన్ను మాట ఆడినా సరే నువ్వు అదేం కూడా పట్టించుకోకు. వాళ్ళు నీ విలువ తెలుసుకొని వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునే రోజు అతి తొందరలో ఉంది. అప్పటి వరకు నువ్వు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు. నువ్వు ఉద్యోగం గురించి వెతుకుతున్న వెతుకులాటలో నీకు సరైన ఉద్యోగం అతి తొందరలోనే దొరుకుతుంది. రేపు ధనం ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ధనం ఇవ్వు. ఫ్రెండ్స్, విన్నారు కదండి. 1వ నంబరు, 2వ నంబరు, 3వ నంబర్ తాగిన వారికి బాబాగారు ఇచ్చిన సమాధానం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలన్నీ కూడా ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.